హలో అండి. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేద్దాం. లైక్ ప్రీవియస్ ఇయర్స్లో మనకి సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. సో ఎందుకంటే ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం కాన్సెప్ట్స్ అంటే ఏంటి, లైక్ వాట్ ఎవర్. సో మనకి స్టాటిస్టిక్స్లో నంబర్ ఆఫ్ యూనిట్స్ డిస్కస్ చేసాం. సో ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం. సో కాన్సెప్ట్ అండ్ రిలవెంటెడ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, సో మనకున్న నాలెడ్జ్ ఏది ఉంది, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, సో ఇంకా డెప్త్గా సబ్జెక్ట్ని ఏదైనా నేర్చుకోవాలా, లేదా క్వశ్చన్స్ని అడిగితే ఎలా ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం దాంట్లో లాజిక్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కార్ల్ పియర్సన్ కార్లేషన్, అంటే కార్లేషన్ కాన్సెప్ట్. మనం కార్లేషన్, రిగ్రెషన్, ర్యాంక్ కార్లేషన్ డిస్కస్ చేసాం, అక్కడ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. Karl Pearson correlation coefficient is independent of, యాక్చువల్లీ కార్ల్ పియర్సన్ కార్లేషన్ చెప్పినప్పుడు నేను ప్రాపర్టీస్ చెప్పాను. సో ప్రాపర్టీస్లో లైక్ మనకి డిగ్రీ లెవెల్ వీళ్ళకి ఏంటంటే ప్రాపర్టీస్ యొక్క ప్రూఫ్స్ కూడా ఉంటాయి, బట్ మనకు అవసరం లేదు. ప్రాపర్టీస్ యొక్క స్టేట్మెంట్స్ మాత్రమే నేను చెప్పాను. ర్యాంక్ కార్లేషన్కి చెప్పాను, రిగ్రెషన్కి చెప్పాను, కార్లేషన్కి చెప్పాను. సో ఆ ప్రాపర్టీస్ నుంచి మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయిందనమాట. సో ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ అనేది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కార్ల్ పియర్సన్. ఓకే, సో క్వశ్చన్ కార్ల్ పియర్సన్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్, ఆప్షన్స్ ఒక్కసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి 1. స్టేట్మెంట్ 1 ఏముంది ఇక్కడ, చేంజ్ ఆఫ్ స్కేల్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ 2 వచ్చేసి చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అని ఉంది. ఓకే, సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. యాక్చువల్గా క్వశ్చన్ వచ్చేసి కార్ల్ పియర్సన్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అని ఆప్షన్స్ ఇచ్చి చేంజ్ ఆఫ్ ఆరిజిన్, చేంజ్ ఆఫ్ స్కేల్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ అనేది చేంజ్ ఆఫ్ స్కేల్ పైన ఉంటుందా, చేంజ్ ఆఫ్ ఆరిజిన్ పైన ఉంటుందా అని అడిగాడు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం చేంజ్ అంటే ఆరిజిన్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఆరిజిన్ అంటే ఏంటి, స్కేల్ అంటే ఏంటి డిస్కస్ చేశాను. మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం సబ్జెక్ట్. ఓకే, సో జనరల్గా ఆరిజిన్ అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ, అంటే లైక్ యూ ఈజ్ ఈక్వల్ టు సపోజ్. ఓకే, యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అండ్ వి ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ బి. సో ఆరిజిన్ అంటే ఎప్పుడు కూడా ఇట్ మే బి ఏ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. మీరు అడిషన్ అన్నా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అన్నా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్కేల్ అంటే ఏంటి అంటే యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఎక్స్, వి ఈజ్ ఈక్వల్ టు కే వై. అంటే ఏంటి, ఇక్కడ హెచ్ అండ్ కే ఆర్ ద స్కేల్స్ అనమాట. స్కేల్స్ అంటే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. సో జనరల్గా ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది మనకేంటి అంటే ఈ ప్రాపర్టీ సేమ్ ప్రాపర్టీ మనకి ఎందులో ఉంది అంటే రిగ్రెషన్లో కూడా ఉంది. సో అందుకోసమే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. మనకి ఇక్కడ ఆరిజిన్ అండ్ స్కేల్ అన్నప్పుడు అంటే ఆరిజిన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. మీరు అడిషన్ అన్నా చేయండి, సబ్ట్రాక్షన్ అన్నా చేయండి. సో దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆరిజిన్. స్కేల్ అంటే ఏంటి అంటే యూ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే కార్ల్ పియర్సన్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, దెర్ ఇస్ ఎ నో చేంజ్, డిపెండ్ అవ్వదు. అంటే ఇండిపెండెంట్ అవుతుంది అంటే ఏంటి అంటే, సో మనం ఇప్పుడు అడిషన్ చేస్తే చేంజ్ అయ్యింది అనుకోండి వాల్యూ, అంటే డిపెండ్ అవుతుంది. చేంజ్ అవ్వలేదు అలాగే ఉంది, ఏం చేసినా అలాగే ఉంది అంటే అది ఇండిపెండెంట్. లేదు చేంజ్ అవుతుంది, నేను ఆపరేషన్స్ ఏదైనా అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిపెండ్ అవుతుంది. కాబట్టి నేను వాల్యూని చేంజ్ చేస్తే అది కూడా చేంజ్ అవుతుంది. బట్ నేను ఎలాంటి ఆపరేషన్స్ అప్లై చేసినా, అడిషన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా, ఏం చేసిన వాల్యూ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్. సో క్వశ్చన్లో వచ్చేసి ఇక్కడ మెయిన్ ఆయన ఫోకస్ చేసింది ఇండిపెండెంట్ ఆఫ్, అంటే కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ స్కేలా ఆరిజిన్. మీకు ఆరిజిన్ అంటే ఏంటో, స్కేల్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆరిజిన్ అంటే అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, స్కేల్ అంటే యూ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాము. ఇక్కడ మనకి ఏంటంటే కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్. జనరల్గా ఏంటి అంటే కార్ల్ పియర్సన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ బోత్ అనమాట. ఎందుకు మ్యామ్ అంటే జనరల్గా మనం ఏంటి అంటే ఇండిపెండెంట్ అన్నాను కదా, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాను 10 ర్యాండమ్గా, ఐఎమ్ టేకింగ్ ద వాల్యూస్.
సో దీస్ ఆర్ ద సపోజ్ యూ కెన్ టేక్ దీస్ వాల్యూస్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ద పర్టికులర్ క్లాస్. అంటే ఒక క్లాస్ యొక్క స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వచ్చేసి 10, 20, 30, 40 అనుకోండి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేశాను. ఓకే, ఆ ఎగ్జామ్లో స్టూడెంట్స్ మార్క్స్ వచ్చేసి 10, 20, 30, 40 అనమాట. వీటికి ఇప్పుడు నేను ఆరిజిన్ అంటే ఏంటి అంటే నేను నా ఇష్టం అనమాట, అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి రెండు. ఓకే, యా. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ కండక్ట్ చేశా కదా, సో పిల్లలకి నేను ఏంటంటే ఎక్స్ట్రాగా 5 మార్క్స్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో 5 మార్క్స్ని నేను ఎవ్రీ స్టూడెంట్కి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఐమ్ యాడింగ్. ఓకే, ఏమవుతుంది అప్పుడు 5 + 10 + 5 అంటే 15, 25, 35, 45 అవుతుంది. ఓకే, యా. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మ, ఫస్ట్ ఇక్కడ 10, 20, 30, 40 ఉంది కదా. సో వీటి యొక్క రిలేషన్ ఎలా ఉంది అంటే, రిలేషన్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 10, 10, 10 అంటే 10 to 20 10 డిఫరెన్స్, 20 to 30 10 అంటే 10, 10, 10, 10 డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ నేను 5 యాడ్ చేశాక చూడండి 15, 25, 35, 45 అంటే డిఫరెన్స్ ఎలా ఉంది. యాడ్ చేశాక కూడా మళ్ళీ సేమ్ 15 to 25 డిఫరెన్స్ ఎంత, 10, 25 to 35 డిఫరెన్స్ 10. అంటే ఏంటి, నేను యాడ్ చేశాక కూడా రిలేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేయండి, -5 చేశారనుకోండి. సో -5 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 5 వస్తుంది. యా, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు అన్నాను కాబట్టి పాజిటివ్ చూపించాను, ఇప్పుడు నెగిటివ్ చూపిస్తున్నాను అంటే సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 5 అవుతుంది, 15, 25 and 35. సో ఇప్పుడు ఇలా నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. లైక్ నేను ఆ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను బికాస్ ఆఫ్ దర్ బిహేవియర్. సో బిహేవియర్ వల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళు డిసిప్లిన్గా లేరు కాబట్టి వాళ్ళందరి మార్క్స్లో నుంచి ఇంకా 5 మార్క్స్ని రెడ్యూస్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, 10 కాస్త 5 అవుతుంది, 20 కాస్త 15, 30, 25, 40, 35 అవుతుంది. సో వీటి యొక్క రిలేషన్ చూడండి, డిఫరెన్స్ 10 కదా. సో ఇప్పుడు ఏంటి, యాక్చువల్గా రిలేషన్షిప్ అనేది మీరు అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా, అంటే నేను ఇప్పుడు ఆరిజిన్ అప్లై చేశాను. ఆరిజిన్ అంటే యూ కెన్ డూ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, యువర్ విష్, అకార్డింగ్ టు యువర్ విష్ యూ కెన్ అప్లై ఎనీ ఆపరేషన్. ఓకే, బట్ ద థింగ్ ఈస్ దే షుడ్ నాట్ బి చేంజ్ ద రిలేషన్. సో రిలేషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. నేను అడిషన్ చేసి చూపించాను, డిఫరెన్స్ 10 ఉంది, అండ్ సబ్ట్రాక్షన్ చేసి చూపించాను, డిఫరెన్స్ 10 ఉంది. సిమిలర్గా ఇది అడిషన్ కదా, అంటే ఆరిజిన్. స్కేల్ తీసుకోండి. ఓకే, 2, 3, 4, 5 ఉంది అనుకోండి, ఇలా రిలేషన్ ఉంది. ఓకే, ఇవి నంబరింగ్స్. సో ఇప్పుడు నేను స్కేల్ అంటే ఏం చెప్పాను, ఐదర్ యూ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్ అన్నాను. సో మల్టిప్లై విత్ 10తో చేస్తున్నాను, ఏమవుతుంది 20, 30, 40, 50. ఓకే, సో డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది, 10, 10, 10, 10. ఓకే, డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే మనం ఏమంటాము, మల్టిప్లై చేసినా అండ్ డివైడ్ చేసినా కూడా సేమ్ డిఫరెన్స్ వచ్చిందంటే ఇండిపెండెంట్. సేమ్ అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా రిలేషన్ అనేది సేమ్గా ఉంది కాబట్టి, సో దెన్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అనమాట. సో జనరల్గా ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, బట్ దీనికి ప్రాక్టికల్గా ప్రూఫ్ ఉంటుందన్నమాట. సో అది మనకు అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కార్ల్ పియర్సన్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అ ఇండిపెండెంట్ ఆఫ్ స్కేల్ అండ్ ఆరిజిన్. అంటే మీరు అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినా మల్టిప్లికేషన్ డివిజన్ చేసినా కూడా ఒరిజినల్ డేటా అనేది ఎఫెక్ట్ అవ్వదు, రిలేషన్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, సో దానికోసం నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, అండ్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు, రెండు కరెక్ట్. సో ఇండిపెండెంట్ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ స్కేల్ రెండింటి పైన ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇలా ఇంత డెప్త్గా ఉంటాయి. సో నేను ప్రాపర్టీస్ చెప్పినప్పుడు నేను చెప్పాను ప్రాపర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సో రిగ్రెషన్లో కూడా ఒక ప్రాపర్టీ ఉంటుంది, కార్లేషన్కి అండ్ రిగ్రెషన్కి. సో రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ రూట్ తీసుకుంటే దట్ షుడ్ బి ఈక్వల్ టు ద కార్లేషన్. ఆ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ చెప్పాను. సో అలా ఏంటి అంటే మనకి కాన్సెప్ట్ డెఫినేషన్సే కాదు, ప్రాపర్టీస్, లిమిట్స్, మెరిట్స్, డిమెరిట్స్, లిమిటేషన్స్, అప్లికేషన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ద కార్లేషన్ నుంచి వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యా, ఫర్ ద కాంపిటీషన్ ఆఫ్ కార్ల్ పియర్సన్ కార్లేషన్ కోఎఫిషియంట్. యా, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్ చూడండి. సో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ స్టేట్మెంట్ అని అడిగాడు. ఒకసారి చూడండి, ద 2 వేరియబుల్స్ హ్యావ్ టు బి మెజర్డ్ ఆన్ ఐదర్ అన్ ఇంటర్వెల్ ఆర్ స్కేల్. నెక్స్ట్ చూడండి స్టేట్మెంట్ 2, the 2 variables can't be measured in entirely different units.
విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో మళ్ళీ సేమ్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ గురించే ఇచ్చాడు, బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే డెఫినేషన్స్కి వెళ్ళాడు అనమాట. ఇంతకుముందుకు ప్రాపర్టీ, ఇప్పుడు డెఫినేషన్. సో కార్లేషన్ అనేది జనరల్గా కార్ల్ పియర్సన్ అనేది ఏంటి, సైంటిస్ట్ నేమ్. కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, కార్లేషన్. సో ఇప్పుడు మనం ఈ కార్ల్ పియర్సన్ ఇదంతా చదవకుండా జస్ట్ కార్లేషన్ అని చెప్తాను నేను. ఓకే, సో ఈ కార్లేషన్ అనేది మనం ఎప్పుడు మెజర్ చేస్తాము? ఆప్షన్స్ చూడండి ఒకసారి. 2 variables have to be measured either on the interval and scale ratio. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 variables can't be measured in entire different units అంటున్నాడు. సో జనరల్గా మన కార్ల్ పియర్సన్ డెఫినేషన్ ఏంటి, వీ హ్యావ్ టు మెజర్ ద కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ ఫర్ ద 2 variables. బిట్వీన్ ద 2 variablesే కదా మనం జనరల్గా కార్లేషన్ ఏంటి, టు ఫైండ్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎనీ 2 variables అని ఇచ్చారు డెఫినేషన్, గుర్తుందా? సో కార్లేషన్ డెఫినేషన్ వచ్చేసి టు ఫైండ్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎనీ 2 variables. ఏవైనా ఒక 2 variables యొక్క రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేదే కార్లేషన్ అని చెప్పా. మరి ద కండిషన్ వచ్చేసి 2 మాత్రం పక్కా ఉండాలి, 2 variables ఉండాలి అని చెప్పా. యా, ఇక్కడ చూడండి నేను చెప్పిన డెఫినేషన్ నుంచే ఇక్కడ మనం ఏంటి అంటే 2 variables have to be measured on the either of the interval on ratio scale. సో జనరల్గా ఏంటంటే మనం మెజర్ చేసే డేటా అనేది ఇంటర్వెల్ స్కేల్ ఆర్ రేషియో స్కేల్ అయి ఉండొచ్చు. ఓకే, సో బట్ వీ హ్యావ్ టు యూజ్ ఎ డిఫరెంట్ ఇంటర్వెల్స్. సో డిఫరెంట్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు హైట్ని మనం ఎలా చెప్తాం, సెంటీమీటర్స్లలో చెప్తాం. ఓకే, వెయిట్ ఎలా చెప్తాం, కేజెస్లో చెప్తాం. సో హైట్కి వెయిట్కి రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద కార్లేషన్. సో మనం ఏవైనా 2 వేరియబుల్స్ అన్నాం కదా, ఇప్పుడు నేను హైట్ తీసుకుంటున్నాను, వెయిట్ తీసుకుంటున్నాను. సో హైట్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ అండ్ వెయిట్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ యొక్క రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో దిస్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కార్లేషన్. ఓకే, సో అంటే ఏంటి, నేను డిఫరెంట్ యూనిట్స్ని తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి మనము సెంటీమీటర్స్లలో చెప్తాము, వెయిట్ వచ్చేసి కిలోగ్రామ్స్లో చెప్తున్నాం. తెలుసు కదా యూనిట్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు హైట్ వచ్చేసి 5.5 సెంటీమీటర్స్ అంటాం, వెయిట్ వచ్చేసి 50 kgs అంటాం. ఇంకో ఇక్కడ సెంటీమీటర్స్ వీటిని, కేజెస్ని వీటిని ఏమంటామంటే యూనిట్స్ అంటాం. ఓకే, రిప్రజెంటేషన్. సో హైట్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం యూనిట్స్లలో, కేజెస్ని అంటే వెయిట్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం కేజెస్లో చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ సెంటీమీటర్ ఈజ్ డిఫరెంట్ అండ్ కేజెస్ ఈజ్ డిఫరెంట్. సో 2 different వేరియబుల్స్ యొక్క రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కార్ల్ పియర్సన్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది సెట్ అవుతుంది, ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు మెజర్ ఆన్ ద ఇంటర్వల్ స్కేల్ అండ్ రేషియో స్కేల్. ఓకే, సెకండ్ చూడండి 2 variables కాంట్ బి మెజర్డ్ ఇన్ ఎంటైర్లీ డిఫరెంట్ యూనిట్స్. ఇక్కడ ఏమంటున్నాడు, కాంట్ బి అంటున్నాడు. సో చేయలేమంటున్నాడు. డిఫరెంట్ యూనిట్స్ ఉన్నప్పుడు యూ కాంట్ ఫైండ్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కార్లేషన్ హీ సేయింగ్. బట్ ఇట్ ఈస్ రాంగ్ రైట్. ఇప్పుడే చెప్పా కదా 2 different యూనిట్స్, హైట్ వెయిట్ అనేవి 2 different, బట్ ఐఎమ్ ఫైండ్ అవుటింగ్ ద రిలేషన్ విత్ ద కార్లేషన్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ 1 ఈజ్ correct. Okay, so actually statement 1 is the continuation. We have to we can find out the relationship between the any 2 variables. The variables should be interval and ratio scale, but the different units we have to consider. Okay, so dani continuation anamata, but ikkada not antunnadu kabatti statement 2 anedi wrong, statement 1 maatrame correct ga consider chestam. Okay, so option ekkada undi, yeah, only statement 1 is true. So first option A is the right answer for this question. Okay, next question. Yeah, ikkada chudandi, the Spearman correlation coefficient between the marks of 2 subjects for 5 students for the following data is. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కార్లేషన్ అయిపోయింది, స్పియర్మ్యాన్ ర్యాంక్ కార్లేషన్కి వెళ్ళాడు. కార్లేషన్ కాన్సెప్ట్ పైన వీ హ్యావ్ ఏ 2 formulas, 2 questions వచ్చాయి. వి గాట్ 2 questions. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళాడు, నెక్స్ట్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కార్లేషన్ నుంచి అడిగాడు. దాని కంటిన్యూషనే కదా ర్యాంక్ కార్లేషన్కి, నెక్స్ట్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కార్లేషన్. సో ఇప్పుడు వచ్చేసి దీనికి సంబంధించి ఏమంటున్నాడు అంటే స్పియర్మ్యాన్ ర్యాంక్ కార్లేషన్ బిట్వీన్ ద మార్క్స్ ఆఫ్ 2 subjects of the 5 students. అంటే 2 subjects తీసుకున్నాడు, 5 students అంట. ఓకే, యా, ఆ 2 subjects వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. 5 students వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు చూడండి, 1 2 3 4 5 నంబర్స్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ స్టూడెంట్కు మ్యాథమెటిక్స్లో 56 వచ్చాయి, సేమ్ పర్సన్కి స్టాటిస్టిక్స్లో 66 వచ్చాయి అనమాట. సో లైక్ దిస్ హీ గేవ్ ద డేటా. ఓకే, ఒక 5 మెంబర్స్ని తీసుకున్నాడు స్టూడెంట్స్కి. ఆ 5 మెంబర్స్ యొక్క స్టూడెంట్స్ యొక్క 2 subjects, ఓన్లీ 2 subjects మాత్రమే తీసుకున్నాడు, మ్యాథమెటిక్స్ అండ్ స్టాట్స్. ఓకే, యా, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు,
యా ఇక్కడ వాటి యొక్క రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి దేనికి సంబంధించింది, ర్యాంక్ కార్లేషన్కి. సో యూ హ్యావ్ ఏ డేటా అంటే లైక్ మ్యాథమెటిక్స్ యూ కెన్ టేక్ ఎక్స్ అండ్ స్టాటిస్టిక్స్ యూ కెన్ టేక్ యాజ్ ఏ వై. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ యూ హ్యావ్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ర్యాంక్ కార్లేషన్. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ర్యాంక్ కార్లేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఒక థింగ్ని మనం చెక్ చేయాలి. ఏంటది, ర్యాంక్స్ అనేవి రిపీట్ అయ్యాయా. సో ర్యాంక్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు టైడ్ ర్యాంక్స్ ఉంటాయి, నో టైడ్ ర్యాంక్స్ ఉంటాయి. సో ఇక్కడ ర్యాంక్స్ టైడ్ ర్యాంక్స్ అంటే ఏంటంటే వాల్యూస్ అనేవి రిపిటేషన్ అయితే మనకి ర్యాంక్ని ప్రొవైడ్ చేసేటప్పుడు టై అవుతుంది, కాబట్టి దాన్ని టైడ్ ర్యాంక్స్ అంటాం. వాల్యూస్ అనేవి రిపీట్గా లేవనుకోండి, అప్పుడు మనం ర్యాంక్స్ అనేవి ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు, కాబట్టి అవి నో టై ర్యాంక్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు వాల్యూస్ ఒక్కసారి చూడండి. మ్యాథ్స్ స్టాట్స్ ఎక్కడైనా సేమ్ వాల్యూస్ వచ్చాయా, నో, వాల్యూ అనేది ఎక్కడ రిపీట్ లేదు, కాబట్టి ఇది నో టైడ్ ర్యాంక్స్. ఎందుకు అంటే టైడ్ ర్యాంక్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ ఎ వన్ ఫార్ములా అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ నో టైస్ ఆల్సో వీ హ్యావ్ ఎ వన్ మోర్ ఫార్ములా, బోత్ ఆర్ డిఫరెంట్. సో యూ హ్యావ్ టు చెక్ ద ఫస్ట్ థింగ్ ఈస్ దేర్ ఈస్ ఎ టైడ్ ర్యాంక్ ప్రాబ్లమ్ ఆర్ ఎ నో టైడ్ ర్యాంక్ ప్రాబ్లమ్ అనేది చెక్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములాని అప్లై చేస్తాం, కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ద ర్యాంక్స్. ఓకే, వాల్యూస్ అనేవి రిపిటేషన్లు ఉన్నాయా లేవా చెక్ చేయండి. యా, రిపిటేషన్ లేదు. సో నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ అండ్ వైగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇచ్చిన ఎక్స్ వై అనేది గివెన్ డేటానే. నెక్స్ట్ వీటికి నేనేం ఫైండ్ అవుట్ చేయాలి, ర్యాంక్స్ మనం ఆర్ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్ ఆఫ్ వై తీసుకుంటాం. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, డిఫరెన్సెస్ డిఐ ఆర్ఎక్స్ మైనస్ ఆర్వై, దాని తర్వాత డి స్క్వేర్. ఎందుకు ఇదంతా చేయాలి, బికాస్ ర్యాంక్ కార్లేషన్ ఫార్ములా ఏంటి మనకి, రో ఈక్వల్ టు 1 - 6 సమ్మేషన్ డి స్క్వేర్ బై ఎన్ ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. సో ఈ ఫార్ములా ఎప్పుడు నో టైస్ ఉన్నప్పుడు ఏముంటుంది గుర్తుంది కదా, 1 6 ఇంటూ ఇక్కడ సమ్మేషన్ దగ్గర ఏమొస్తుంది టీఎక్స్ ప్లస్ టీవై. ఎందుకు, టీ అంటే ఏంటి, టైస్ ర్యాంక్స్ ఇన్ ద ఎక్స్ సిరీస్, టైస్ ర్యాంక్స్ ఇన్ ద వై సిరీస్ అని డిస్కస్ చేసాం మనం. ఓకే, ఒక్కసారి కాన్సెప్ట్ కావాలంటే మన ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది నో టైస్ కాబట్టి ఇది ఫార్ములా. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ డేటా. సో ఫస్ట్ ఐమ్ కాపింగ్ ద ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫ్రమ్ ద డేటా. 45, 61, 58, 76. Next, y values 66, 40, 65, 59 and 67. Yes, just నేను కాపీ చేసేసా డేటాని ఎక్స్ అండ్ వై వాల్యూస్ని. ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ర్యాంక్స్ ఆఫ్ ఎక్స్. గుర్తుందా ర్యాంక్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, ర్యాంక్స్ చెప్పేటప్పుడు చెప్పాను నేను. సో ర్యాంక్స్ అనేవి లీస్ట్ ర్యాంక్కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, అంటే లీస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఎక్స్లో కాబట్టి మనకి లీస్ట్ ఏముంది, ఇక్కడ 45 ఉంది కాబట్టి ర్యాంక్ 1. సో ఆఫ్టర్ 45 విచ్ ఈస్ ద లీస్ట్ వాల్యూ, ఐ థింక్ 56, 2. నెక్స్ట్ ఈస్ దిస్ వన్ 58, 3. నెక్స్ట్ దిస్ 4 అండ్ ద లాస్ట్ వన్ ఈస్ 5. సో ర్యాంక్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసా. ఇప్పుడు సేమ్గా వైకి ఇవ్వండి. సో వైలో విచ్ ఈస్ ద లీస్ట్ వాల్యూ 40, 1. నెక్స్ట్ 40 తర్వాత 59, 2. 59 తర్వాత 65, 3. నెక్స్ట్ 65 తర్వాత 66, 67 is the last one. Okay, yeah, ఇప్పుడు డిఫరెన్సెస్, ఈ ర్యాంక్స్కి డిఫరెన్సెస్ 2 - 4 అంటే -2, 0, 1, 1, 0. ఓకే, యా -2 అంటే హోల్ స్క్వేర్ అంటే 4, 0, 1, 1, 0 స్క్వేర్. సో ఇప్పుడు ఇది 4, 5, 6. సో టోటల్ వచ్చేసి మనకు 6 వచ్చింది. జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. యా, 1 - 6 ఇంటూ సమ్మేషన్ డి నాకు వచ్చేసి 6 వచ్చింది, డివైడెడ్ బై ఎన్ ఎంత, అబ్జర్వేషన్స్ ఆల్రెడీ చెప్పాడు కదా 5 అనేసి, 5 అబ్జర్వేషన్స్ కాబట్టి 5 ఇంటూ 5 స్క్వేర్ మైనస్ 1. సో 1 - 6 is the 36 డివైడెడ్ బై 5 ఇంటూ 25 మైనస్ 1. యా, 1 - 36 డివైడెడ్ బై 5 ఇంటూ 24. 1 - 36 divided by 5 into 24 is 120. So 120 minus 36 divided by 120. So which is equal to 84 divided by 120. So 84 divided by 120 is 0.70. Okay. So ఇలా అంటే జస్ట్ మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే సో మనకి ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఇది వాల్యూ 0.70. సో ఆప్షన్ B is the right answer for this question. Okay. Yeah. Next question. The correlation coefficient from two lines of regression.
ఇక్కడ ఏంటంటే కార్లేషన్ కొఫిషియంట్ అన్నాడు. ఇంత ముందుకే చెప్పా కదా, కార్లేషన్ కొఫిషియంట్కి అండ్ రిగ్రెషన్స్కి మనకి ఒక కనెక్షన్ ఉంది. సో రిగ్రెషన్ కొఫిషియంట్కి కార్లేషన్కి ఒక ప్రాపర్టీ ఉంది. ఏదది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ BXY ఇంటూ BYX. సో ఇది రిగ్రెషన్ కొఫిషియన్స్ అంటే ఏమంటాం మనం? BYXని BXYని రిగ్రెషన్ కొఫిషియన్స్ అంటాం. కార్లేషన్ ఎలా ఇండికేట్ చేస్తాం? ఆర్తో ఇండికేట్ చేస్తాం. సో రిగ్రెషన్ కొఫిషియంట్కి అండ్ కార్లేషన్కి కనెక్షన్ ఏంటి అంటే దిస్ ఇస్ ద కనెక్షన్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద రిగ్రెషన్. ఐ టోల్డ్ దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే మనకి రిగ్రెషన్ లైన్స్ ఇచ్చాడు. సో వీ హాస్ టు ఫైండ్ అవుట్ ద కార్లేషన్ కొఫిషియంట్ ఆర్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఓకే, ఒక్కసారి చూడండి. y plus x is equal to 5. Okay, equation. Next the y plus 2x is equal to 3. So 2 equations ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి y is equal to 5 minus x. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి y is equal to a plus bx అనుకోండి. ఓకే, bx. వాట్ ఈస్ ద b వాల్యూ హియర్? b ప్లేస్లో ఏమున్నట్టు మనకి -1. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఏలో y ఉంది కాబట్టి byx ఈక్వల్ టు -1 వచ్చింది. సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ y ఈక్వేషన్ తీసుకున్నాను కాబట్టి x కావాలి నాకు. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ y. సో ఐ వాంట్ ఓన్లీ x. 3y మైనస్ y బై 2. దట్ ఈస్ 3/2 మైనస్ y బై 2. సో నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ యాజ్ ఏ x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ by ఫార్ములా. ఓకే, సో వాట్ ఈస్ b వాల్యూ హియర్? b ప్లేస్లో ఏమున్నట్టు మనకి -1/2. y ప్లేస్లో y ఉంది, a ప్లేస్లో 3/2, b ప్లేస్లో -1/2 ఉన్నట్టు. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y కాబట్టి bxy ఈజ్ ఈక్వల్ టు -1/2. సో యూ గాట్ byx అండ్ byx అంటే రిగ్రెషన్ కొఫిషియన్స్ వచ్చాయి. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో r ఈక్వల్ టు రూట్ ఓవర్ -1 ఇంటూ -1/2. సో మైనస్ విల్ బి ప్లస్. సో 1 ఇంటూ 1/2 అంటే 1/2. 1/2 అంటే 0.5. సో రూట్ ఆఫ్ 0.5 వాల్యూ ఈస్ 0.707. సో దిస్ ఈస్ ద r వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. ఎక్కడ ఉంది? ఎస్, ఆప్షన్ డీలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎప్పుడైనా మీకు క్వశ్చన్ అనేది కొన్నిసార్లు మనకి ఇలా డైరెక్ట్గా ఇస్తాడు, BYX అండ్ BXY రిగ్రెషన్ కొఫిషియన్స్ డైరెక్ట్గా ఇస్తాడు. సో డైరెక్ట్గా ఇవ్వకుండా ఈక్వేషన్స్లో నుంచి ఇచ్చాడు అనుకోండి, ఆ ఈక్వేషన్స్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఓకే, y ఆన్ ఎక్స్లోకి x ఆన్ వైలోకి. ఓకే, కన్వర్ట్ చేశాక యూ హ్యావ్ టు టేక్ ద రిగ్రెషన్ కొఫిషియన్స్ అంటే BYX అండ్ BXY యూ హ్యావ్ టు టేక్. సో బై కంపేరింగ్ ద స్టాండర్డ్ ఈక్వేషన్స్తో కంపేర్ చేసి యూ హ్యావ్ టు టేక్ ద BYX అండ్ BX వాల్యూస్. దెన్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ ద కార్లేషన్. ఓకే, next, the arithmetic mean of both regression coefficients is, this is also one of the property. సో మీకు ఒక్కసారి కావాలి అంటే మన రిగ్రెషన్ కార్లేషన్ కాన్సెప్ట్ని క్లాసెస్ ఒక్కసారి రీకాల్ చేయండి. నేను ఈ ప్రాపర్టీ చెప్పాను. సో ఇక్కడ ఏమంటున్నాడు? ద arithmetic mean of the both regression coefficients. arithmetic mean అంటే ఏంటమ్మా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. రిగ్రెషన్ కోఫిషియన్స్ అంటున్నాడు. మన దగ్గర ఎన్ని రిగ్రెషన్ కోఫిషియన్స్ ఉంటాయి? ఓన్లీ 2. జస్ట్ ఇప్పుడు రాశాను, BYX అండ్ BXY. దోస్ ఆర్ ద 2 రిగ్రెషన్ కోఫిషియన్స్ ఫర్ ద రిగ్రెషన్. ఓకే, అర్థమెటిక్ మీన్ అంటున్నాడు అంటే BXY ప్లస్ BYX. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే BYX ప్లస్ BXY డివైడెడ్ బై 2. ఎందుకంటే పైన నేను 2 యాడ్ చేస్తున్నాను కాబట్టి కింద నేను డివైడెడ్ బై 2 చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కార్లేషన్. ఓకే, సో ఇది మనకి ప్రాపర్టీ ఉంది. ఒక్కసారి చెక్ చేయండి. ఈ ప్రాపర్టీకి మ్యాచ్ అయ్యేలాగా ఆప్షన్స్ చూడండి. గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ టు ద కార్లేషన్ కోఫిషియంట్, లెస్ దెన్ అండ్ ఈక్వల్ టు ద కార్లేషన్ కోఫిషియంట్, ఈక్వల్ టు ద కార్లేషన్ కోఫిషియంట్, స్క్వేర్ రూట్ టు ద కార్లేషన్ కోఫిషియంట్. సో మనకి రిగ్రెషన్ కోఫిషియంట్స్ని రెండింటిని యాడ్ చేసి డివైడ్ చేస్తే ద టోటల్ షుడ్ బి ఆల్వేస్ ద గ్రేటర్ దెన్ ద కార్లేషన్ కోఫిషియంట్. గ్రేటర్ అన్న అవ్వచ్చు, ఈక్వల్ అన్న అవ్వచ్చు ఆర్ వాల్యూకి. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద రిగ్రెషన్. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓన్లీ గ్రేటర్ అవుతుంది. ఇక్కడ నాట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఈక్వల్ లెస్ అవుతుంది అంటున్నాడు. లెస్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఈక్వల్ కూడా అవ్వదు. యాక్చువల్గా అయితే ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ అవ్వచ్చు, గ్రేటర్ దెన్ అవుతుంది. కాబట్టి రెండు మ్యాచ్ అవ్వాలి.
ఇక్కడ సింబల్ ఎలా ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నా, బట్ మరి ఈక్వల్ టు సైన్ పెడితే కాదు కదా, కొన్నిసార్లు మనకి గ్రేటర్ దెన్ కూడా వస్తుంది ఆర్ వాల్యూ. కాబట్టి ఆప్షన్ 1 మాత్రమే, అంటే మిగతా ఆన్సర్స్ ఆప్షన్స్లో కంపేర్ చేస్తే ఆప్షన్ 1 ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది మనకి. ఓకే మ్యామ్, ఇక్కడ ఈక్వల్ అన్నారు కదా, ఆర్కి ఇది ఎందుకు తీసుకోరు అంటే ఈక్వల్ అన్నాను, గ్రేటర్ కూడా అన్నాను, మరి గ్రేటర్ వచ్చినప్పుడు ఏ ఆప్షన్ తీసుకుంటాం? సో కాబట్టి ఆప్షన్ 1లోనే మనకి ఈక్వల్ ఉంది, గ్రేటర్ ఉంది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.